నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గడువునైతే పొడిగించిందనమాట. ఏప్రిల్ 1 సాయంత్రం లోపు అధికారిక పనివేళలు ముగిసేలోపు కువైట్లోని ప్రజలు తమ యొక్క లైసెన్సు లేని ఆయుధాలను అప్పగించాలని చెప్పేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. లైసెన్సు లేని ఆయుధాలను అప్పగించడానికి గడువును పెంచుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లో లైసెన్సు లేని తుపాకులు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాలు అప్పగించడానికి గడువును 1 వారం పాటు అంటే ఏప్రిల్ 8, 2026 వరకు పొడిగించింది. ఈ గడువు కాలంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు లేదా వ్యక్తిగత వివరాల నమోదు లేకుండా పోలీస్ స్టేషన్ల ద్వారా నిషేధిత వస్తువులను అప్పగించేందుకు కువైట్లోని ప్రజలకు అవకాశం కల్పించడమే ఈ పొడిగింపు లక్ష్యమని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. గడువులోగా ఈ నిబంధనలను పాటించాలని ప్రజలను కోరింది. ఆ తర్వాత ఉల్లంఘించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి హెచ్చరించింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ కొంతమంది ప్రజల వద్ద మనం చూసుకుంటే ఎటువంటి అనుమతులు లేని, లైసెన్సు లేని ఆయుధాలు, తుపాకులు అన్నీ ఉన్నాయన్నమాట. ఆ యొక్క ఆయుధాలు, తుపాకులు తీసుకొని ఇతర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం, అలాగే వాళ్ళను దోచుకుంటూ ఉన్నారన్నమాట. కువైట్లో మనం చూసుకుంటే కానీ చాలామంది ప్రవాసులు నడుచుకుంటూ వెళుతూ ఉన్నా సరే కానీ కొంతమంది ఆకస్మికంగా దాడి చేసి ఆ యొక్క తుపాకులు కావచ్చు, లేకపోతే ఆయుధాలు కావచ్చు, చాకులు కావచ్చు, లేకపోతే కత్తులతో బెదిరించి ప్రవాసులను కూడా దోచుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ప్రతిఘటిస్తే కానీ దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. ఇటువంటి లైసెన్సు లేని ఆయుధాలు కువైట్లోని ప్రజల దగ్గర ఉంటే కానీ దయచేసి ఏప్రిల్ 8వ తేదీలోపు అప్పగించండి. గడువులోపు అప్పగించకపోతే కానీ ఆ తర్వాత మాకు పట్టుబడితే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాము. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి ఇటువంటి వారిని పట్టుకొని కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆయుధాలు స్వాధీనం చేస్తే కానీ మీ పైన కేసులు ఉండవు, మీ పేరు బయటికి రాదు, అలాగే ఎటువంటి జరిమానాలు కూడా ఉండవు, ఎటువంటి జైలు శిక్షలు ఉండవని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.